నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గొలుగొండ మండల కేంద్రంలో సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను అందుబాటులోకి తీసుకొచ్చారు వెలుగు అధికారులు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంపై పలు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. అయితే రైతులు పండించిన పంటలన్నీ కూడా అమ్మకాలు చేసే విధంగా గొలుగొండ వెలుగు కార్యాలయంలో ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం కరుణానిధి. ఈ సందర్భంగా వెలుగు అధికారులు మాట్లాడుతూ ఆర్గానిక్గా పండిన పంటలన్నీ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. పండించిన పంటను కూడా వివిధ స్థానాల్లో ఎక్కడ మనకు తెలియకపోవడంతో వెలుగు అధికారుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఒక వెలుగు కేంద్రం వద్ద స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా మండలంలో 27 గ్రామ పంచాయతీ ప్రజలు ఎవరు వచ్చినా సరే ఆర్గానిక్ పై కూరలు కానీ ఉలవలు కానీ ధాన్యంతో పండించిన బియ్యం చూడొచ్చు. అలాగే బొప్పాయి, సపోటా పళ్ళు, జామే అన్ని మామిడికి కూడా సప్లై చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మనకు రైతులు చెప్తున్నారు. ఈ రోజు నుంచి మండలంలో ఎవరైనా రైతులు ఆర్గానిక్ పై పంటలు పండించుకొని అమ్ముకోలేము, ఇబ్బంది పడతాను, ఇబ్బందికి లేకుండా ఈ రోజు నుంచి మండల కేంద్రంలో ఈ ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేశారు వెలుగు అధికారులు. ఈ రైతులందరూ కూడా ఇటు గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం రైతులందరూ కూడా ఎవరైనా సరే పండిన పంటలు ఈ కేంద్రంలో ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ నుంచి మీకు ఎవరికైనా రైతులు కొనుగోలు చేసుకోవాలనుకున్నా సరే ఈ వెలుగు అధికారులను సంప్రదించాలని చెప్పేసి. నమస్కారం. ప్రకృతి వనరుల కేంద్రం అనేది రైతులకు అందుబాటులో ఉన్నటువంటి ప్రకృతి ద్వారా చేయవలసిన వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఘన, ద్రవ జీవామృతాలు ఉన్నాయో వేప కషాయంతో పంటలు పండించాలని, వాటికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ కేంద్రం ద్వారా అమ్ముకోవడం చేయాలని ఈరోజు ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి ఉత్పత్తులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఏదైతే సేంద్రియ ఉత్పత్తుల ద్వారా రైతులు పండిస్తున్నారో వాళ్ళకి ప్రోత్సహించి ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు మేలైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చేస్తున్నాం 4 సంవత్సరాల నుంచి చేస్తూ మా ఇంటికి సరిపడా పండించుకున్నాం తప్ప ఇంకా ఎక్కడికి పైకి చేయలేదు. కానీ ఇప్పుడు బహురూపాన్ని కాలాపట్టి అనేసి ఇవి కూడా మనం నేచురల్గా పండిస్తున్నామండి. పోనీ ఏమైనా తెగుళ్ళు వచ్చినాయనుకోండి, అది కూడా మనం ఆవు పంచుకునే వాటితోటి దశపరకాశయం తర్వాత శాఖను తయారు చేసుకొని మనం వాటికి వాడుతున్నాం తప్ప మనం పైగా ఈ రసాయనాలు ఏం వాడలేదండి. ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మైసూర్ మల్లి కూడా పెట్టాం, అది కూడా సింప్లిఫైస్ అని. ఇవన్నీ కూడా మనం సొంతంగా వాడుకున్నాం. ఇప్పటి నుంచి మనం బాగా పండించి ఇక్కడ స్టాల్ పెడతామంటే ఇప్పుడు సప్లై చేయడానికి కూడా మేము పండిస్తామని చెప్తున్నాము. ఇది చాలా అవుతుంది. ఈ మాబెళ్ళి సాంబ, ఈ బహురూపి, ఇది 140 రోజుల పంట అండి. ఈ మామిడి సాంబ అన్నది 210 రోజుల పంట అండి. ఇది శాలంసన్నలు కూడా 150 రోజులు, అది శబ్దసన్నలు కూడా 150 రోజులు. ఈ చాలా త్వరలు ఉన్నాయండి. ఇవన్నీ 90 రోజులు, 95 రోజులు. ఇవి నేచురల్ పండించి ఇవన్నీ చాలా గొప్ప ఉందండి. అవి మన నాటు రకాలు కాబట్టి తినడానికి చూడడానికి ఎలాగో సింపుల్గా ఉంటాయి, తినడానికి రుచిగా ఉంటాయి. అట్లా వల్ల ప్రాబ్లం ఉంటుంది. అలాగే సపోర్ట్ కూడా మన బ్రదర్ పండిన తర్వాత సపోర్ట్